guys, welcome back to our channel Priyam Vlog. So ఇవాళ మేము బెంగళూరు నుంచి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ కి వచ్చాము. ఆ టెంపుల్ ఏంటి అంటే ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్ అన్నమాట. సో ఇప్పుడు మేమైతే దర్శనానికి లోపలికి వెళ్ళిపోతున్నాం. వచ్చిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. సీ యూ. ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్ బెంగళూరు నుంచి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో దొడ్డబల్లాపూర్లో ఉంది. కర్ణాటకలో మొత్తం 3 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఆది, మధ్య, అంత్యస్వరూప సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా అవి ప్రసిద్ధి. ఈ 3 టెంపుల్స్లో ఆది సుబ్రహ్మణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన టెంపుల్ కుక్కే. ఈ టెంపుల్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే ఇదివరకు పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అంత్య సుబ్రహ్మణ్య దేవాలయం వచ్చేసి నాగలమడక అనే ప్లేస్లో ఉంది. ఇక మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందినదే ఈ ఘాటి క్షేత్రం. ఇది 600 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అట. బళ్ళారిలోని కొన్ని ప్రాంతాలను పాలించిన సందూర్కి చెందిన గోర్పడే పాలకులు దీన్ని అభివృద్ధి చేశారట. ఈ ప్రాంతంలో ఉన్న పర్వత శ్రేణులలోని గుహలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము వేషంలో తపస్సు చేశారట. పూర్వం ఈ ప్రాంతంలో ఘటికాసురుడు అనే రాక్షసుడు ప్రజలను, మునులను బాధించేవాడు. దానితో వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించగా ఆయన ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. సుబ్రహ్మణ్యుడు ఘటికాసురుణ్ణి సంహరించాడు కనుక ఈ క్షేత్రానికి ఘాటి సుబ్రహ్మణ్యం అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రధాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయన నరసింహస్వామితో పాటు ఇక్కడ దర్శనమిస్తారు. ఈ 2 విగ్రహాలు కూడా స్వయంభూ అని చెప్తారు. 7 తలల నాగుపామున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఒకే రాయితో తయారు చేశారట. ఈ విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. నరసింహస్వామి విగ్రహం పడమర దిశగా ఉంటుంది. ఈ 2 దేవతలను మనం ఒకేసారి దర్శనం చేసుకునేలాగా గర్భగుడిలో వెనక భాగంలో ఒక పెద్ద అద్దం ఉంటుంది. అందులోంచి మనం దర్శనం చేసుకోవచ్చు. పుష్యశుద్ధ షష్ఠి నాడు ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయట. అలానే నరసింహ జయంతి కూడా ఇక్కడ చాలా బాగా నిర్వహిస్తారు. ఈ టెంపుల్లో ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఫ్రీగా అన్నప్రసాదం కూడా అందిస్తున్నారు. మేము వెళ్ళిన రోజు అయితే రైస్, సాంబారు, స్వీట్, మజ్జిగ సర్వ్ చేశారు. భోజనం కూడా చాలా రుచిగా ఉంది. ఘాటి సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకొని ఇప్పుడు మేము నంది హిల్స్కి స్టార్ట్ అయ్యాం గైస్. టెంపుల్ నుంచి నంది హిల్స్కి వెళ్ళే రూట్ చూస్తున్నారు కదా, చుట్టూ ఎంత గ్రీనరీ ఉందో, అసలు చాలా బాగుంది చూడడానికి. నంది హిల్స్ బెంగళూరు దగ్గర చిక్బళ్ళాపూర్లో ఉంది. బెంగళూరుకి దగ్గరలో వీకెండ్ గెటేవేకి ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. ఇక్కడ త్రూ అవుట్ ది ఇయర్ క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నంది హిల్స్ అనే నేమ్ ఆరిజిన్ వెనుక చాలా స్టోరీస్ ఉన్నాయి గైస్. చోళా పీరియడ్లో ఈ హిల్స్ని ఆనందగిరి అని పిలిచేవారట. అంటే హిల్ ఆఫ్ హ్యాపీనెస్ అని అర్థం. ఇంకొకటి ఏంటంటే ఈ హిల్ చూడడానికి ఒక స్లీపింగ్ బుల్ షేప్లో ఉంటుందట. అందుకని చెప్పి దీన్ని నంది హిల్స్ అని అంటారు. గైజ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక నంది విగ్రహం ఉండి ఒక బోర్డు ఉంది. ఇక్కడ నుంచి ఇంకా నంది హిల్స్కి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళే రూట్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చుట్టూ 2 వైపులా కూడా బ్యూటిఫుల్గా ట్రీస్ ఉంటాయి. మనం పైకి వెళ్ళే కొద్దీ కిందన మొత్తం సీనరీ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. సో గైజ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మన కార్ పార్క్ చేసేసి టికెట్ తీసుకుని పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నడవలేని వాళ్ళకైతే ఇక్కడ ఫ్రీక్వెంట్గా బస్సెస్ కూడా ఉన్నాయి. ఆ బస్సులో మీరు పైకి వెళ్ళిపోవచ్చు. చాలామంది ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ చూడడానికి వస్తారు. ఆల్రెడీ ఇక్కడికి మేము ఇదివరకు సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చాము. సూపర్బ్గా అనిపించింది అప్పుడు మాకు. అండ్ ఇవాళ మేము సన్సెట్ని కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే ఇవాళ క్లైమేట్ కొంచెం క్లౌడీగా ఉంది. సన్సెట్ చూడగలుగుతామో లేదో చూడాలి మరి. సో లెట్స్ సీ. టెంపుల్ నుంచి ఇప్పుడే మేము నంది హిల్స్కి రీచ్ అయ్యాము. నంది హిల్స్ అయితే మాకు అక్కడ నుంచి 40 మినిట్స్ టైం పట్టింది. అండ్ మేము ఇప్పుడు టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్లేస్ దగ్గర ఉన్నాము. సో లోపలికి వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేసేద్దాం.
ఈ టిప్పు సుల్తాన్ రెసిడెన్స్ వచ్చేసి 2 స్టోరీడ్ బిల్డింగ్ అనమాట. దీన్ని ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ట్రెడిషనల్ స్టోన్స్ అండ్ వుడ్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్కి ఫస్ట్ హైదర్ అలీ ఇనిషియేట్ చేశారట. ఆ తర్వాత దీన్ని టిప్పు సుల్తాన్ కంప్లీట్ చేశారు. ఈ ప్లేస్కి టిప్పు సుల్తాన్ సమ్మర్ టైంలో వచ్చేవారట. అందుకని ఈ ప్లేస్ని టిప్పు సమ్మర్ రెసిడెన్స్ అని అంటారు. గైస్ ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తూ ఈ హిల్ చుట్టూ ఒక రౌండ్ వేయబోతున్నాము. ఈ రూట్లో కాటేజెస్, బుల్ టెంపుల్, వాచ్ టవర్ ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ చూసి ఫైనల్గా సన్సెట్ పాయింట్కి రీచ్ అవుతాము. గైస్ నా పక్కన చూస్తున్నారు కదా, ఇక్కడ లైన్ గా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు రూమ్స్ రీసెంట్ గా. ఇక్కడ స్టే చేయాలనుకునే వాళ్ళు KSTDC వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ లాగిన్ అయ్యి మీరు చెక్ చేస్తే దీని డీటెయిల్స్ అన్ని మీకు ఉంటాయి. అండ్ ఈ రూమ్స్ అన్నిటికీ కూడా అదిరిపోయే వ్యూ కూడా ఉంది గైస్, చూడండి ఒకసారి. అదిరిపోయింది అసలు వ్యూ. నంది హిల్స్కి సీనిక్ బ్యూటీతో పాటు హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. చోళా పీరియడ్ అప్పటి నుంచి ఈ ప్లేస్ ఒక సిగ్నిఫికెంట్ సైట్గా చెప్పబడుతోంది. ఆ టైంలో ఈ హిల్స్ని వ్యూహాత్మకంగా రక్షణ కోసం వాడేవారట. 18th సెంచరీలో మైసూర్ రాజ్యాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ పాలనలో నంది హిల్స్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడ టిప్పు సుల్తాన్ ఒక ఫోర్ట్ నిర్మించారని చెప్పాను కదా, ఆ ఫోర్ట్ బ్రిటిష్ కలోనియల్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా అతను చేసిన ప్రతిఘటనలో ఆ కోట అనేది చాలా కీలక పాత్ర పోషించిందట. టిప్పు సుల్తాన్ తర్వాత ఈ ప్లేస్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారట. ఆ తర్వాత వాళ్ళు ఈ ప్లేస్లో చుట్టుపక్కల బిల్డింగ్స్ అండ్ గార్డెన్స్ని నిర్మించారట. ఇప్పుడు మీరు చూస్తున్నది పాలార్ రివర్ ఆరిజిన్. ఈ రివర్ వచ్చేసి నంది హిల్స్లో ఉద్భవించిందట. ఇది కర్ణాటక ద్వారా 93 కిలోమీటర్స్, ఆంధ్రప్రదేశ్ ద్వారా 33 కిలోమీటర్స్, తమిళనాడు ద్వారా 333 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. అండ్ అక్కడి నుంచి చెన్నై సమీపంలో ఉన్న బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. బంగారుపేట దగ్గర బేతమంగళ వాటర్ ట్యాంక్ ఈ రివర్ పైనే కన్స్ట్రక్ట్ చేశారట. ఇక్కడ ఈ రీజన్లో ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా ఈ వాటర్ని అగ్రికల్చర్కి అండ్ డ్రింకింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ మేము బ్రహ్మాశ్రమ్ అనే ప్లేస్కి వచ్చాం గైస్. ఇది 2 మ్యాసివ్ రాకీ క్లిప్స్ కింద న్యాచురల్గా ఏర్పడిన కేవ్ టెంపుల్ అనమాట. ఇది నంది హిల్స్కి ఈస్ట్ సైడ్లో ఉంది. స్టోన్ డోర్ ద్వారా ఈ కేవ్లోకి అయితే మనం ఎంటర్ అవ్వచ్చు. 350 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈ కేవ్ని మెడిటేషన్ పర్పస్కి యూజ్ చేయొచ్చట. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే వాల్స్ పైన కాళీమాత బొమ్మలు వేసి ఉంటాయి. ఒకప్పుడు మునులు ఇక్కడ మెడిటేషన్ చేసేవారట. బ్రహ్మాశ్రమ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బసవన్న టెంపుల్ ఉంది గైస్. 11th సెంచరీలో చోళా కింగ్స్ ఈ టెంపుల్ని ఎస్టాబ్లిష్ చేశారట. ఈ నంది స్టాట్యూని సింగిల్ స్టోన్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ స్టాట్యూ వచ్చేసి 10 feet లాంగ్ అండ్ 6 feet హైట్ ఉంటుంది గైస్. ఈ టెంపుల్ని నెల్లికాయ బసవన్న అని అంటారు. నెల్లికాయ అంటే ఉసిరి. బసవన్నకి ఆపోజిట్ సైడ్లో ఉసిరి చెట్టు ఉంది. అందుకని చెప్పి ఈ టెంపుల్ని నెల్లికాయ బసవన్న అని పిలుస్తారు. ఇక్కడ నంది చెవిలో మనం ఏదన్నా కోరికలు చెప్పుకుంటే అవి నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇప్పుడు మేము టిప్పు సుల్తాన్ ఆర్మరీ ప్లేస్ దగ్గరకు వచ్చాం గైస్. టిప్పు సుల్తాన్ రూల్ చేసిన టైంలో ఇది చాలా ముఖ్యమైన సైనిక స్థావరం అట. ఒకప్పుడు ఇక్కడ టిప్పు సుల్తాన్ దళాలు ఉపయోగించిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఇంకా రకరకాల ఎక్విప్మెంట్స్ అన్నీ ఇందులో ఉంచేవారట. ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, మయూరా పైన్ టాప్ అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళది రెస్టారెంట్ అనమాట. వాళ్ళవే ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. మీరు వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది.
గైస్ ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ సన్‌రైజ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఇక్కడి వరకు నడవలేని వాళ్ళకి బస్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పి. అలా బస్‌లో వచ్చిన వాళ్ళకైతే ఈ పాయింట్‌లో డ్రాప్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. వీటిలో అయితే కొన్ని స్నాక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మాకైతే చాలా ఆకలిగా అనిపించింది. సో మేము చాట్ అండ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది సన్‌రైజ్ వ్యూ పాయింట్ గైస్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి అమేజింగ్‌గా ఉంది. ఈ టైంలో ఇక్కడ ఇంత ఫ్రీగా ఉంది కానీ అదే మార్నింగ్ టైంలో ఇక్కడికొస్తే మాత్రం అసలు ఖాళీనే ఉండదు. ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. స్పెషల్‌గా వీకెండ్స్‌లో అయితే మాత్రం జనాలతో ఫుల్‌గా నిండిపోయి ఉంటుంది. నంది హిల్స్‌లో ఇంకొక ఫేమస్ ప్లేస్ యోగనందీశ్వర టెంపుల్. ఈ టెంపుల్‌లో లోపల శివాలయం ఉంది. అమ్మవారు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్‌లో మనం 2 టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్‌ని చూడొచ్చు గైస్. ఒకటొచ్చేసి ద్రవిడ స్టైల్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంకొకటి చోళా స్టైల్ ఆర్కిటెక్చర్. 11th సెంచరీలో చోళా డైనాసిటీ వాళ్ళు ఈ టెంపుల్‌ని బిల్డ్ చేశారట. అండ్ ఆ తర్వాత 14th సెంచరీలో విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఈ టెంపుల్‌ని కొంత ఇంప్రూవ్ చేశారు. అప్పట్లో కృష్ణదేవరాయలు బ్రాంజ్‌తో చేసినటువంటి 2 ద్వారపాలకుల స్టాట్యూస్‌ని గర్భగుడి ప్రవేశ ద్వారం వద్ద ప్లేస్ చేశారు. గైస్ చూసారా ఇక్కడ ఈ ప్లేస్‌లో ఇలాగ ఒక ట్రీ నుంచి ఇంకో ట్రీకి కనెక్ట్ చేస్తూ ట్రీ హౌసెస్ లాగా ఫార్మ్ చేశారు. ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకిప్పుడు సన్‌సెట్ అయ్యే టైం అవుతుంది గైస్. సో ఇప్పుడైతే మేము సన్‌సెట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మేము సన్‌సెట్ పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే ఎలా ఉందో ఫుల్‌గా క్లౌడ్స్ ఫార్మ్ అయిపోయాయి. ఆల్రెడీ ఎక్కడో వర్షం కూడా పడుతుందనుకుంటా. దూరంలో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా డార్క్‌గా కనిపిస్తోంది చూడండి. వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది. చల్లటి గాలి వస్తుంది అసలు ఇక్కడ. ఎలానో సన్‌సెట్ చూడలేకపోయాం కాబట్టి ఫ్రెష్ ఎయిర్‌ని మాత్రం ఆస్వాదిస్తున్నాం. గైస్ ఫైనల్‌గా మేము టిప్పూస్ డ్రాప్ దగ్గరికి వచ్చేసాము. ఒకప్పుడు ఇక్కడి నుంచే టిప్పు సుల్తాన్ తన శత్రువుల్ని, ప్రిజనర్స్‌ని అలానే రాజద్రోహులనందరినీ కూడా ఈ హైట్ నుంచి కిందకి పడేసేవారట. అందుకని చెప్పి ఈ పాయింట్‌ని టిప్పూస్ డ్రాప్ అని అంటారు. సో గైస్ మేము నంది హిల్స్ అయితే చూసి కంప్లీట్గా ఇప్పుడే రిటర్న్ అవుతున్నాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం గైస్ నంది హిల్స్లో. ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇవాళ మార్నింగ్ మేము వెళ్ళిన టెంపుల్లో కూడా దర్శనం మాకు చాలా బాగా జరిగింది. అండ్ ఇవాళ క్లౌడీగా ఉండడం వల్ల మేము సన్సెట్ యాక్చువల్గా చూద్దామని వచ్చాము. సన్సెట్ చూడలేకపోయాము కానీ వెదర్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా రిటర్న్ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ హౌ డిడ్ యూ ఎంజాయ్ టుడే? Great. Yeah, she also enjoyed a lot today. See you.